హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రమిళ కాక్బాల్ ఛానల్. ఈరోజు మీకు ఒక రిటైర్మెంట్ హోమ్ చూపిస్తాను. చాలా అందంగా సువిశాలంగా ఉందన్నమాట. ముఖద్వారమే ఎంత పెద్దగా ఉందో చూడండి. చాలా చక్కగా కట్టారు. ఇది పుట్టపర్తి సాయిబాబా వారి భక్తులు వారి భార్య జ్ఞాపకార్థము ఈ ఆశ్రమాన్ని నిర్మించడం జరిగింది. సరసమైన ధరలతో సువిశాలమైన ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో ఉంది. ఇది సెక్యూరిటీ గార్డ్ గది, ఆర్ఓ సిస్టమ్ ఉంది, సోలార్ వాటర్ హీటర్ ఉంది. ఇది నక్షత్రవనము. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క వృక్షాన్ని నాటారు. దీని పక్కనే రాశి వనం అని ఉంది. ఒక్కొక్క రాశి వారికి ఒక వృక్షం ఉంటుంది. దాన్ని పెంచుతూ ఉన్నారు. దక్షిణామూర్తి విగ్రహం కూడా ఉంది. మనం లోపలికి వెళుతూనే ఎడమవైపున పూలవనం ఉంది. ఆ పూలవనములోనే హనుమంతుని విగ్రహం కూడా పెట్టారు. తెల్లరాతిది చాలా బాగా ఉంది. దేవతార్చనకు పూలన్నీ కూడా ఇక్కడివే వాడుతూ ఉంటారు. గురువులు, దేవతామూర్తులు అన్నీ కలిసి 12 గోపురాలను కట్టించారన్నమాట. ఇది అశ్వత్థ వృక్షము, సుబ్రహ్మణ్య స్వామి. అది దర్శించుకొని లోపలకు వెళ్ళామంటే మనము చాలా పెద్ద ప్రాంగణంలో దేవాలయాన్ని కట్టారన్నమాట. ఇది నవగ్రహాలు, పక్కన నవగ్రహ వనము ఉంది. ఇది కోనేరు. ఇది ఎంట్రన్స్. ఇది కృష్ణుడు, రుక్మిణి. చుట్టూ ప్రదక్షిణం చేసే కూడా ఇంత వెడల్పుతో ఉందన్నమాట. పార్వతీ పరమేశ్వరులను ముఖద్వారం పైన చెక్కారు. దేవాలయం లోపల కూడా చాలా పెద్ద హాల్ ఉంది. అక్కడ పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి. పెళ్లి చేసుకునే వారికి కూడా అనుకూలం చేశారు. పెళ్లి కొడుకు గది, పెళ్లి కూతురు గది, వంటశాల, వేద పాఠశాల ఇలా అన్నీ కట్టారు. పూజారులకు కూడా అక్కడే రూములు ఉన్నాయి. సర్వెంట్ క్వార్టర్స్ ఉన్నాయి. కుడివైపున ముఖద్వారానికి ఎడమవైపు దేవాలయము, కుడివైపున ఆశ్రమము కట్టారన్నమాట. వారి భార్య జ్ఞాపకార్థం కట్టారని చెప్పాను కదా. వారి భార్య పేరు మీదుగా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి వాళ్ళకు ఒక రూమ్ని కేటాయించారు. తర్వాత వారి గురువు గారిది కూడా ఒక రూమ్ ఉంది. ఇది భార్య గారి స్మారక మందిరము. గురువు స్మారక మందిరం కూడా దాని వెనకనే ఉన్నది. భైరవేశ్వర స్వామి వారి గురువు గారి పేరు. ఇది లైబ్రరీ, డాక్టర్ గారి గది. దీనిపైన రూమ్స్ కూడా రెంట్కి ఇస్తారు అవసరమైన వారి కోసము. మీరు వాకింగ్ చేసేకి ఎక్కడైనా వాక్ చేయొచ్చు. అంత పెద్ద ప్లేస్ ఉందన్నమాట. మంచి గాలి, వెలుతురు దొరుకుతుంది. ఇది భజన మందిరం అన్నమాట. పుట్టపర్తి సాయిబాబా వారి భక్తులు కదా, భజన మందిరం కూడా కట్టారు. చాలా పెద్దగా ఉంది. భజన చేసుకోవాలి అంటే కూడా ఇక్కడ కూర్చొని చేసుకోవచ్చు. మెడిటేషన్ కానీ భజన కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఇది రిటైర్మెంట్ హోమ్ అన్నమాట. చాలా పెద్ద రూమ్స్ ఉన్నాయి. రూమ్స్ లోపల కూడా మీకు అంతా చూపిస్తాను. ఇది 4 హాల్స్ ఉన్నాయి. ఒక హాల్లో 8 బెడ్స్ ఉంటాయి. ఒక మనిషికి ఒక బెడ్, ఇద్దరికి కలిసి ఒక బాత్రూమ్ ఉంటుంది. ఇది డైనింగ్ హాల్. సర్వధర్మ స్తూపము అని ఈ స్తూపాన్ని కట్టారు. పేరులోనే మీకు అర్థమైపోతుంది. ఆశ్రమం పేరు నేను స్క్రీన్ పైననే రాశానన్నమాట. మీకు ఈ డౌట్ వస్తే చూసుకోవచ్చు. ఇక్కడ కూడా వాక్ చేసుకోవచ్చు. మనము ఫుల్ సెక్యూరిటీతో ఉంటుంది. 4 హాల్స్ మధ్యలో ఇలా ఓపెన్ స్పేస్ పెట్టారు. చుట్టూ మనం వాక్ చేయొచ్చు కూడా. ఇలా మెష్ డోర్ ఉంటుంది రూమ్స్కి. వుడెన్ డోర్ కూడా ఉంటుంది. ఒక రూములో 2 బెడ్లు ఉంటాయి. పక్కన ఎంత స్థలం ఉంది చూడండి. యోగా చేసుకోవచ్చు కావాలంటే. ఒక్కొక్కరికి ఒక్కొక్క షెల్ఫ్, 2 షెల్ఫ్లు. ఒక షెల్ఫ్లో మనం సూట్ కేసులు కూడా అలాగే పెట్టచ్చు.
అంత పెద్ద స్పేస్ ఉంటుందన్నమాట. సఫిషియెంట్గా సరిపోతుంది ఒక మనిషికి ఒక షెల్ఫ్. 2 షెల్ఫ్ల మధ్యలో డ్రెస్సింగ్ టేబుల్ లాగా మిర్రర్ పెట్టి అక్కడ కూడా స్పేస్ ఉంది. పైన అటక ఉంది, అటక పైన కూడా ఎక్కువ లగేజ్ ఉంటే పెట్టేసుకోవచ్చు. బాత్రూమ్కి డిస్టర్బెన్స్ లేకుండా ఇలా పార్టీషన్ పెట్టారు. ఒక మనిషికి ఒకటి హ్యాంగర్ పెట్టారు, ఒక టేబుల్ ఇస్తారు, ఒక చైర్ ఇస్తారు. బయట ఒక వాష్ బేసిన్, లోపల ఒక వాష్ బేసిన్ పెట్టారు. పెద్దగా ఉంది వాష్ బేసిన్ కూడా. అది ఎగ్జాస్ట్ ఫ్యాన్. ప్లగ్గులు కూడా 4 ప్లగ్గులు ఉన్నాయి ఒక రూమ్లో. ఇప్పుడు అవసరం కదండి ప్లగ్గులన్నీ. విండోస్కి కూడా ప్రతి విండోకి ఒక మెష్ డోర్ పెట్టారు. మెష్ డోర్కి కూడా లాక్ సిస్టమ్ పెట్టారన్నమాట. మామూలుగా మెష్ డోర్కి లాక్ సిస్టమ్ ఉండదు కదా, వీళ్ళు మెష్ డోర్కి కూడా లాక్ సిస్టమ్ పెట్టారు. సోలార్ వాటర్ హీటర్ ఉంటుంది. తాగడానికి RO ప్లాంట్ ఉంది. కోల్డ్ వాటర్ కూడా దొరుకుతుంది. పైన అటక, డ్రెస్సింగ్ టేబుల్. ఇది కామన్ హాల్ అన్నమాట. ఒక 2 మనుషులకు కలిసి ఒక బాత్రూము, ఒక్కొక్కరికి ఒక షెల్ఫ్. పేరుకి కామన్ అని ఉంది కానీ వీళ్ళకు కూడా అన్ని సదుపాయాలను కల్పించారు. హ్యాంగర్స్ కానీ, విండోస్కి మెష్ కానీ, వాష్ బేసిన్ కానీ, మిర్రర్ కానీ అన్నీ అనుకూలం చేశారు. పడుకోవడం మాత్రమే కామన్గా ఉంటుంది. జెంట్స్ 2, లేడీస్ 2 ఉన్నాయి. ఇది లైబ్రరీ అన్నమాట, గ్రంథాలయము. చాలా గ్రంథాలు ఉన్నాయి. నార్మల్ బుక్స్ కూడా ఉంటాయి. ఏది కావాలంటే అది చదువుకోవచ్చు. ఇక్కడ కూడా వెంటిలేషన్కి 2 విండోస్, వాటికి మెష్ డోర్స్. వీళ్ళకి ఇబ్బంది కలగకుండా బాత్రూమ్ కూడా ఇక్కడే పెట్టారన్నమాట. ఓపెనింగ్ టైంలో తీసిండేది వీడియో ఉంది. డ్రోన్ సహాయంతో ఏరియల్ వ్యూ తీశారు, అది కూడా చూపిస్తాను. చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణము. 4 ఎకరాల స్థలంలో మొత్తం సువిశాలంగా కట్టించారన్నమాట. చాలా బాగా ఉంది. లోపల దేవతామూర్తుల్ని కూడా నేను తీశాను, చూపిస్తాను. పైనుండి చూస్తే ఎలా ఉంటుంది అని ఇది కూడా తీశానన్నమాట. శిల్ప సంపద కూడా చాలా బాగుంది. దేవతామూర్తులు కూడా అన్ని కృష్ణశిలతో చేసినవి చక్కగా ఉన్నాయి. అందరూ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే 10 మందికి తెలుస్తుంది. మీకు అవసరం లేకపోయినా అవసరం ఉన్నవారికి పనికొస్తుంది. తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 3 చేయండి ప్రతి ఒక్కరూ. మీకు నష్టం ఏమీ లేదు కదా, నాకు లాభం కూడా ఏం లేదు, నా కోసం కాదు. కానీ ఎంతోమంది అవసరమైన వారి కోసం పనికొస్తుందన్న ఉద్దేశంతో తీశాను. మన ఏరియాలో ఉండే వాళ్ళకి ఇది చుట్టుపక్కల వారు ఉపయోగించుకుంటే బాగుంటుంది. దేవాలయానికి పిల్లలు వస్తే ఆడుకోవడానికని ఈ ఆట మైదానం చేశారు. ప్రతి ఒక్క చిన్నదాన్ని కూడా ఎంతో ఆలోచించి అందరికీ అనుకూలం ఉండాలని చాలా చక్కగా కట్టించారు. వాళ్ళు సేవాభావంతో కట్టించినందుకు గాను ఉపయోగించుకుంటే మనకు సంతోషము, వారికి సంతోషం కదా. దాన్ని సార్థకం చేసుకుందాం మనము. ఓపెనింగ్ టైంలో కట్టింది కాబట్టి చెట్లు ఇంకా అంత పెద్దగా కాలేదు, ఇప్పుడు అన్నీ పెద్దగా అయిపోయాయి. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి గుట్టలు గుట్టలుగా ఉన్న రాళ్లను పెకిలించి ఈ సుందర నిర్మాణాన్ని గావించినారు. వారి శ్రమ నిజంగా శ్లాఘనీయము.
హాల్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఉదయం సాయంత్రము పూజలు జరుగుతూ ఉంటాయి, హోమాలు జరుగుతాయి, అందరూ అటెండ్ కావచ్చు. వయసైన వారికి చాలా బాగుంటుంది ఇక్కడ. పార్వతీ పరమేశ్వరులు. ఇది రూమ్స్ రెంట్కి ఇవ్వడానికి కట్టించింది. పైనుండి తీస్తే ఎంత అందంగా కనిపిస్తూ ఉంది చూడండి. చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంది. పొలాల మధ్యలో కట్టారన్నమాట. ఇది చాలా దగ్గర, అనంతపురికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. SRIT కాలేజ్ అని చాలా ఫేమస్ అయిన ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఆ కాలేజ్ నుంచి ఎదురుగానే ఒక 5 నిమిషాలు నడిస్తే చాలు ఈ ఆశ్రమము వస్తుంది. ఊర్లోకి వెళ్ళడానికి షేర్ ఆటోలు, తర్వాత అనంతపురం టు తాడిపత్రి వెళ్ళే బస్సులు అన్నీ దొరుకుతాయి. టెన్షన్ ఏముండదు. ఇక్కడి నుంచి కారు పోతుంది, మనుషులు పోతారు, ఏమైనా కావాలంటే కూడా తెప్పించుకోవచ్చు. ఊరికి దూరంగా శబ్ద కాలుష్యం లేకుండా, వాయు కాలుష్యం లేకుండా చాలా చక్కగా ఉంది. ఏమైనా కావాలంటే ఊరిలోకి వెళ్ళడానికి అనుకూలం కూడా ఉంది. ఓపెనింగ్ టైంలో తీసిండేది ఈ వీడియో, మీరు చూస్తారని ఇది కూడా పెట్టాను. ఇది కట్టించింది వాళ్ళే అన్నమాట. ప్రముఖ ఇంజనీర్ ఆయన, సివిల్ ఇంజనీరు, అందుకే ఇంత కళాత్మకంగా కట్టించారు. హోమం చేసినప్పుడుది ఈ వీడియో ఇక్కడే చేశారన్నమాట. ఇంకొకటి మర్చిపోయాను నేను, గోశాల కూడా ఉందండి ఇక్కడ చూడండి. అక్కడ SRIT కాలేజ్ ఎదురుగానే ఉంటుంది. ఇది వారి భార్య స్మారక మందిరము, వారి కుటుంబ సభ్యుల ఫొటోస్ అన్నమాట. ఇది ఒక ట్రస్ట్ పేరు మీద కట్టారు. ట్రస్ట్ మెంబర్స్ కూడా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు అందరూ. వారి గురువు గారి పేరు మీద కూడా ఒక స్మారక మందిరాన్ని కట్టించారు. వారి భార్య గారి పేరు శ్రీ మేడా శకుంతలమ్మ. ఇది వారి గురువు గారి స్మారక మందిరము. భైరవేశ్వర స్వామి వారి గురువు గారు. నిత్యము దీపారాధన జరుగుతూ ఉంటుంది. పండ్ల చెట్లు కూడా పెట్టారు కొన్ని. గోశాల ఇది. గోవులకు కూడా షవర్ బాత్ పెట్టారు. తర్వాత పచ్చగడ్డిని పండిస్తున్నారు, ఎండుగడ్డి స్టాక్ పెట్టారు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా కేర్ తీసుకొని చాలా జాగ్రత్తగా కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. దేవతామూర్తుల విగ్రహాలు, శ్రీరాముడు, వెంకటేశ్వరుడు, వల్లి సుబ్రహ్మణ్య స్వామి, బాల త్రిపుర సుందరీదేవి, ఈశ్వరుడు, గణేశుడు, మహాలక్ష్మి, గాయత్రీదేవి, గురువులు ముగ్గురు. వారికి అమెరికా NRI VA డ్రివా అంటారు. వారు సామాజిక సేవ చేశారని వాళ్ళకి బహుమతి ప్రదానం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.